కనిపించే దాఖలాలు లేవు. మరి అదేవిధంగా ఈ ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఈ ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడు. ఆయనకి ఎంతసేపు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చాడు. ప్రజలంటే ఏంటో తెలియదు, ఇబ్బందులు అంటే ఏవో తెలియదు, అభివృద్ధి అంటే ఏం లేదు. ఆయనకి ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూ కుంభకోణాలు, భూ దందాలు, ఆఖరికి ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూడా భూ దందా చేసి ఇవాళ ఇల్లు కట్టాడు నాయన. అదేవిధంగా ఎస్కోట్లో కొన్ని చెరువులు కూడా కబ్జా చేసి చేతులు మారాయి. ఇటువంటి అవినీతి పరులు ఇంకా అవసరమా? జగన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడైతే ఈయన చిన్న చేపగా ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాల్ని, రాష్ట్రం అంతా దోచేశారు. ఎక్కడైనా మనం అందరం మేల్కోవాలి. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పూర్వ వైభవ రోజులు రావాలి. సంక్షేమాలకి, అభివృద్ధికి బ్రాడ్ అంబాసిడర్గా ఉన్న మన గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మనమంతా కూడా గెలిపించుకోవాలి. ఆ దిశగా మనమందరం పట్టుదలగా అడుగులు వేయాలి. అవునా కాదా? అందరూ ఏకమై కలిసిమెలిసి వెళ్ళాలి. అవునా కాదా? మరి అందులో తమను చూసాం. రామలక్ష్మణులుగా చంద్రబాబు గారిపై పెట్టిన కేసు సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తమకు తోడొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఇరువురు కూడా ఆనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కేడరు అందరం ఒకటే అనుకున్నాం, మనకి శుభం జరుగుద్ది. లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మన చంద్రన్నను బయటికి తీసుకొచ్చి ఇద్దరూ కలిపి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్ళి రాష్ట్రాన్ని కాపాడుతారని ఆనాడు పండగలు చేసుకున్నాం అని మీ దృష్టిలో కూడా మరి మేమంతా కూడా తెలియపరుస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి, యువతని కాపాడుకోవాలి. ముఖ్యంగా మనం గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మనం అంతా తోడుండి జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఎన్నికలకి ఏవైతే 175 25 పార్లమెంట్లు కూడా గెలిపించుకోవాలని నేను మీ అందరికీ పేరు పేరున మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ వేదికపై సభాసీనులైన పెద్దలందరికీ, ఇరు పార్టీలు, తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులకు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి అదేవిధంగా బాబు వాళ్ళు తమరు వస్తున్నారంటే రాత్రి స్వచ్ఛందంగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చారు. మేము ఈ వైఎస్ఆర్ పార్టీతో పడలేకపోతున్నాం, లోకేష్ బాబు గారి చేతుల మీదుగా జాయిన్ అవుతామని జట్టేడు వలస, అలమండ నుంచి కొందరు ఎక్స్ సర్పంచులు, వార్డు మెంబర్లు, ముఖ్యమైన కేడరు కూడా వచ్చి తమ చేతుల మీదుగా జాయిన్ అయ్యారంటే ఇది మాకు శుభ సూచకం. తమరు వచ్చి అడుగు పెట్టారు. ఇంకా మా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి అందరం కలిసికట్టుగా ముందుకు నడుస్తామని కూడా నేను ఈ వేదిక ద్వారా తమరికి మాట ఇస్తూ, నాయన భవిష్యత్తు రోజుల్లో తమరు ఇవాళ ఈ శంకారావంలో సూపర్ 6 కార్యక్రమాలు తమ మాటల ద్వారా మేమంతా కూడా వినాలని తపన పడుతున్నాం. ఆఖరిగా నేను కోరేది ఒకటే, ఎస్కోట్ నియోజకవర్గంలో భవిష్యత్తు రోజుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి నాయన. ఆనాడు చంద్రబాబు గారి సహకారంతో, గడ్కరీ గారి సహకారంతో 4 లైన్ పెందుర్తి టు అరకు రోడ్డు శాంక్షన్ ఆనాడు చంద్రబాబు గారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు, పర్యాటక రంగానికి అరకుకు ముఖద్వారం ఇది. రోడ్డు వెడల్పు లేక అనేక యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. అది తప్పకుండా మరలా మన గౌరవ చంద్రబాబు గారి సహకారంతో మీరు ఆ రోడ్డుని గెలిచిన వెంటనే మనకి పనులు ప్రారంభించేందుకు స్వీకారం చుట్టాలని నేను మొట్టమొదట తమను కోరుకుంటూ, నాయన మరి జిల్లాకు వచ్చేసరికి నేను విజయనగరంలో ఉంటాను, పార్లమెంటుకు వచ్చేసరికి విశాఖపట్నంలో ఉంటున్నాం. 2 జిల్లాలకి సంబంధం కాని నియోజకవర్గంగా అయిపోతుంది నాయన. ఈ సీఎం ఏం చెప్పాడు, 25
పార్లమెంట్లో జిల్లాలకు ఒకటి అన్నారు. నేను ఎదురు చూశాను మా ఎస్కోట్ని విశాఖ పార్లమెంట్లో విశాఖ జిల్లాలో కలిపారేమో అని. మొండోడు బాబు మా ఎస్కోట్ను వదిలేశాడు. మా కంట కన్నీళ్లు పెట్టించారు. ఎంతో మంది ఇక్కడి నుంచి రోజు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం విశాఖపట్నం ప్రాంతానికి వెళ్తారు నాయన ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు. అదే విధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి విశాఖ వెళ్తారు, మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి విశాఖకి వెళ్తారు. కానీ మా దురదృష్టం ఈ ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. దయించి తమరు పెద్ద మనసుతో మా నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో చేర్చాలని చెప్పి రెండో కోరికగా నేను ప్రజలందరి తరపున నేను మిమ్మల్ని కోరుతూ, ఏదైతే తమరు పైలట్ ప్రాజెక్ట్ 5 మండలాలకు సంబంధించి వాటర్ స్కీమ్ ఉందో, ఇంటింటికి కొల్లాయిలు ఏదైతే తమరు 200 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఈ ప్రభుత్వ నిర్వీర్యం వల్ల ఆగిపోయిందో దాన్ని కూడా పూర్తి చేయమని పెద్ద మనసుతో ఆశీర్వదించమని నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఏదైతే మా ప్రాంతం గిరిజన యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది నాయన 550 ఎకరాలు, మరలా మా ప్రాంతానికి ఆ యూనివర్సిటీని ఆశీర్వదించాలని తమ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను వేడుకుంటూ, అదేవిధంగా కొంత ఈ నియోజకవర్గ ప్రాంతాల్లో భవిష్యత్తు రోజుల్లో యువత కోసం ఐటీ కంపెనీలకి ప్రభుత్వ ల్యాండ్ అనేది ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది నాయన. తమరు గతంలోనే ఐటీ మంత్రివర్యులుగా కొన్ని కంపెనీలు ఇక్కడ ఇచ్చారు. భవిష్యత్తు రోజుల్లో తమరు మా నియోజకవర్గంలో ఉన్న యువత అనేక మంది ఈ ప్రభుత్వం వలన మోసపోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇవాళంతా కుటుంబాల్లో మాకు చెప్పుకోలేక బయట ఉండిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేక. వాళ్ళకి కొన్ని కంపెనీలు మా ప్రాంతంలో ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తమ ద్వారా కల్పించమని యువకుడుగా తమరున్నారు. విద్యావేత్త, ఎంతో అనుభవం ఉన్న వేత్తల కంటే తమరికి ఎంతో అనుభవం. ఆ పెద్ద మనస్సు బాబు తమరు ఆశీర్వాద